ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ యూట్యూబ్ ఛానల్. మరి తెలంగాణ ఏపీకి సంబంధించి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మనకి దాదాపు 55,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు లైక్ చేస్తే కనుక మాకైతే సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్ విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వేకెన్సీస్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి ఇక్కడైతే చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మనకి ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి అసలు మనకి మేల్ క్యాండిడేట్స్కి అయితే ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దాదాపు మనకి 47,000 పోస్టులు అయితే మనకి మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం కొంచెం తక్కువ అయితే ఉంటాయి. 7,646 ఈ విధంగా మనకి వేకెన్సీస్, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. దీనికి సంబంధించి ఏజ్ ఏంటి, దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, పూర్తి వివరాలు అనేవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందు ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలు కాబట్టి మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఏజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాకపోతే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎవరైతే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ ఎవరైతే పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. మెట్రికులేషన్ లేదా 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మనకైతే అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీకు జస్ట్ 100 రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుంది. మీకైతే అప్లికేషన్ అనేది తీసుకుంటారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు చూడొచ్చు. మేజర్ సిటీస్ అన్నీ కూడా మనకైతే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏది దగ్గర అయితే అది మీరు అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అక్కడ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక మనకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇందులో మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే పెడతారు. ఈ 100 మార్క్స్లో మీకు 35 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మనకి 40 మార్క్స్ ప్లస్ ఎవరికైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ అనేది ఇచ్చేస్తున్నారనమాట. ఎందుకంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్ బట్టి నేనైతే చెప్తున్నాను. సో 40 మార్క్స్ ఎవరికైతే దాడుతున్నాయో వాళ్ళందరికీ కూడా జాబ్ అనేది పక్కా. కాకపోతే మెడికల్లో మీరు పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ మనం చూడొచ్చు. అసలు మనకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి పార్ట్ ఏలో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి పార్ట్ బి విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి కూడా మనకి 25 బిట్స్ 25 మార్క్స్కి అయితే మనకైతే ఇస్తారు. నెక్స్ట్ మనకి పార్ట్ సి విషయానికి వస్తే కనుక ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ లేదా హిందీ మీరు ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి కూడా మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్గా మనకి 90 minutes టైం అయితే ఇస్తారు. ఈలోపు మీరు ఈ బిట్స్ అన్ని కూడా 100 బిట్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, అదైతే గమనించండి. ఇక్కడ మీకు సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. ఈ సిలబస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు ఈ టెస్ట్లో అంటే ఈ టెస్ట్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్లో మీరు ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. వన్స్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు క్వాలిఫై అయిపోయినట్లయితే మీకు పీఈటీ ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ పీఈటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రేస్ అయితే ఉంటుందన్నమాట. 5 kilometers మీరు 24 minutesలో అయితే పరిగెట్టాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 1.6 kilometers అనేది 8.5 minutesలో పరిగెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, అదైతే గమనించాలి మీరు. నెక్స్ట్ మనకి ఇది అయిపోయిన తర్వాత పిఎస్టీ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి హైట్ అయితే చూస్తారు. మేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 170 centimeters అయితే ఉండాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 157 centimeters పైన అయితే ఉండాలంట. సో ఎవరికంటే జనరల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కొంచెం తగ్గించారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. మేల్ క్యాండిడేట్స్కి 162.5 ఉండాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి 150 centimeters ఉంటే సరిపోతుందని చెప్పి మనకి ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనకి కొంచెం తగ్గించారనమాట. నెక్స్ట్ మనకి చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. జనరల్, ఎస్సీ, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకేమో 80/5 అయితే ఉండాలి. ఫీమేల్కి అయితే మనకైతే ఇవ్వలేదన్నమాట.
మనకి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. మీ బాడీ మొత్తం కూడా చెకప్ అయితే చేస్తారు. మీకు ఏమైనా సర్జరీస్ అయినా లేకపోతే కళ్ళు సరిగా కనిపించకపోయినా మీకైతే పక్కకు తోసేస్తారనమాట. మీకైతే జాబ్ అనేది ఇవ్వరు. ఇవన్నీ కూడా మీకు ఐసెట్ సంబంధించి కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉంటాయో వాళ్ళందరికీ కూడా జాబ్ అనేది ఇస్తారు. ఈ జాబ్ సంపాదించడం చాలా ఈజీ ఫ్రెండ్స్, అదైతే గమనించాలి మీరు. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మనకి స్టార్టింగ్ శాలరీ 25,000 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. స్టార్టింగ్ శాలరీ మనకి 25,000 ఉంటుంది. ఆ విధంగా మనకి పెరుగుతూనే ఉంటుంది, ప్రతి సంవత్సరం కూడా మనకి పెరుగుతూనే ఉంటుంది. ఇందులో మనకి రకరకాల పోస్టులు అయితే ఉంటాయి. BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి, CISF అని చెప్పి, CRPF అని చెప్పి, SSB అని చెప్పి, ఈ విధంగా రకరకాల కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మనకి ఈ విధంగా 4-5 సంవత్సరాలకు ఒకసారి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు కాబట్టి దీనికైతే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. మీకు చాలా లైఫ్ అనేది సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ కోడ్స్ అయితే యూజ్ చేసుకోండి. మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకున్నారో దాన్ని అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ మీరు NIA అనే పోస్ట్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామనుకుంటే ఫస్ట్ మీరు G అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక నెక్స్ట్ ప్రిఫరెన్స్గా మీరు A అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం పోస్టులన్నీ కూడా మీరు వరుసగా మీ ప్రిఫరెన్స్ బట్టి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రిఫరెన్స్ బట్టి మీకైతే జాబ్ అనేది అలాట్ చేస్తారు. అదైతే గుర్తుంచుకొని దాని ప్రకారం మీకు ఏదైతే మీకు ఇష్టమో దాన్ని అయితే ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్గా అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మీకైతే ఈ జాబ్స్ అనేవి ఇస్తారు. ఈ జాబ్కి మనకి ఖచ్చితంగా 35 మార్క్స్ అయితే దాటాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక కట్ ఆఫ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, జనరల్ అభ్యర్థికి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థికి అందరికీ కూడా 35% అయితే దాటాలి. అంటే 100 మార్క్స్కి మీరు 35 మార్క్స్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. 35 మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి 40 మార్క్స్ వస్తే జాబ్ అనేది ఇచ్చేస్తారు మెడికల్లో మీరు పాస్ అయినట్లయితే. SC ST OBC వాళ్ళకి మాత్రం 33% వస్తే సరిపోతుంది. అంటే 100 మార్క్స్కి ఒక 33 మార్క్స్ వస్తే మీకు క్వాలిఫై అవుతారు. కాకపోతే మీరు ఒక 37 నుంచి అంటే మ్యాక్సిమం ఇంకా 40 వేసుకోండి. 40 మార్క్స్ దాటినట్లయితే మీకు జాబ్ అనేది వచ్చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏవైతే బార్డర్స్ ఉంటాయో అంటే ఇండియా బార్డర్స్ ఉంటాయి కదా, సో అటువంటి ప్లేసెస్లో మీకు జాబ్స్ అనేవి ఇస్తారనమాట. అక్కడ మీకు జాబ్ అనేది చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ పోస్టులన్నీ కూడా మనకి GD కానిస్టేబుల్ SSC ద్వారా మనకి భర్తీ చేస్తున్నటువంటి GD కానిస్టేబుల్ ఉద్యోగాలు 4 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి మనకి GD నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా మనకి 60,000 పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్లో అయితే వస్తాయన్నమాట. 55,000 నుంచి 60,000 వేకెన్సీస్ అనేవి మనకి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి భర్తీ అనేది చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి జాబ్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ గ్రూప్స్ ఉంటాయి కదా వాళ్ళకందరికీ షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఈ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.